తిరుగుతున్నారట, వాళ్ళకి భయం వేస్తోందట. మీరు ఇంకెక్కడికైనా వెళ్ళిపోకూడదా అన్నారు. ఆయన ప్రతి ప్రాణిని మీరు మీరు అనేవారు, కుక్కని కూడా మీరు అనేవారు తప్ప ఎవ్వరిని ఏకవచన ప్రయోగం చేసేవారు కాదు. ఆ పావుకి ఏమర్థమైందో అది దిగిపోయి వెళ్ళిపోయింది. ఆయన అనేవారు, ఎందుకు భయపడకొత్తారు, పైన కట్టుకున్నటువంటి ఉపాధి వేరు, వేషం వేరు, అంతే, లోపల ఉన్నదంతా ఒక్కటేగా అంటుండేవారు. అలా ఆ నామరూపాలనేటటువంటి తొడుగులు తీసేసి ఆ లోపల ఉన్న ఒకే పదార్థాన్ని దర్శించగలిగిన స్థితికి ఎదిగిపోయాడు అనుకోండి, వాడు మాయని దాటిపోయాడు అని గుర్తు. నేను ఇలా చూపిస్తే నువ్వంటాను, ఇలా చూపిస్తే నేనంటాను. మీరు మళ్ళీ నేనన్నప్పుడు ఇలాగే చూపించాలి. నేనంటే ఇలా, నువ్వంటే అలా, ఆ మధ్యలో వచ్చింది మహామాయ. దానికోసం నేను బాగుండాలి, నువ్వు పాడైపోవాలి. ఈ అల్లరి పోవాలి అంటే అందులో ఉన్న నేను ఇందులో ఉన్న నేను ఒక్కటే అన్న భావన కలిగిందనుకోండి, ప్రేమ తప్ప ద్వేషించవలసినటువంటి అవసరం పోతుంది. అదే జ్ఞానం. ఆ జ్ఞానము దేని చేత వస్తుంది అంటే ఆవిడ అనుగ్రహం ఉంటే తప్ప రాదు. అది పుస్తకాలు చదువుకుంటేనో ఉపన్యాసం చెప్తేనో వచ్చేది కాదు. అనుభవ జ్ఞానంగా మారాలి అంటే ఆ తల్లి అనుగ్రహం చేత రావాలి. అప్పుడు వికృతి నుంచి ప్రకృతిలోకి ప్రవేశించాడు అని గుర్తు. అలా చెయ్యగలిగినటువంటి తల్లి కూడా ఆమెయే. అందుకే తైత్తరీయోపనిషత్తు ఒక మాట అంటుంది, యతోవా ఇమాని భూతాని జాయంతే, దేని నుండి ఈ సమస్తమైనటువంటి ప్రాణులు పుడుతున్నాయో, ఏన జాతాని జీవంతి, ఈ పుట్టిన ప్రాణులన్నిటికీ ఆహారం దొరకాలి, నీళ్లు దొరకాలి, వాటికి భయం ఉంటుంది, శోకం ఉంటుంది, వీటి నుంచి తప్పుకుని కొన్నాళ్ళు తిరగాలి, వాటికి నేనన్న భావన ఉండాలి. కొంతకాలం బతికేసిన తర్వాత అన్ని ప్రాణులు యత్ ప్రయంత్యభిసంవిశంతి, అన్ని ప్రాణులు కూడా దేనిలోకి వెళ్ళిపోతున్నాయో, దేని యందు కలిసిపోతున్నాయో అదే పరబ్రహ్మం. అన్నీ అందులోంచి వచ్చాయి, అన్నీ అందులో పెరిగాయి, అన్నీ అందులో లయమైపోతున్నాయి. శంకరాచార్యుల వారైతే షట్పదీ స్తోత్రం చేస్తూ ఇంకా అద్భుతమైన మాట అంటారు. తరంగానికి సముద్రానికి తేడా ఏమిటి? తరంగం ఎక్కడ పుట్టింది? సముద్రంలోనే పుట్టింది. ఎక్కడ పెరిగింది? సముద్రంలో పెరిగింది. విరిగి ఎందులో పడిపోయి కలిసిపోయింది? సముద్రంలో కలిసిపోయింది. నిజానికి సముద్రం లేకుండా తరంగం ఉంటుందా? ఉండదు. తరంగం లేకుండా సముద్రం ఉంటుందా? ఉంటుంది. మీరు సముద్రం మధ్యలోకి వెళ్ళి చూస్తే తరంగాలు ఉండవు, ఒడ్డునే తరంగాలు ఉంటాయి. కానీ తరంగాలు లేని సముద్రం ఉంటుంది, సముద్రం లేని తరంగాలు మాత్రం ఉండవు. తరంగం సముద్రం కన్నా భిన్నం కాదు, కానీ తరంగం తరంగం అని పిలుస్తాం, కెరటం కెరటం అని పిలుస్తాం. ఆ కెరటం పుట్టింది సముద్రంలోనే, ప్రయాణం చేసింది సముద్రంలోనే, విరిగి పడిపోయి మళ్ళీ కలిసిపోయింది సముద్రంలోనే. అలాగే యతోవా ఇమాని భూతాని జాయంతే, ఈ సమస్త ప్రాణులు ఎందులోంచి వచ్చాయి? ఆ బ్రహ్మంలోంచే. ఇందులో పెరిగాయి ఆ బ్రహ్మంలోనే, ఇందులో కలిసిపోతున్నాయి ఆ బ్రహ్మంలోనే. నిజానికి ఇవి ఏమై ఉన్నాయి? బ్రహ్మమే. కానీ మరి ఎందుకు అలా అనిపించట్లా? మాయ. ఆ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆ తల్లి అనుగ్రహం కలిగిందా? ఈ నామరూపాత్మకమైన స్థితి నుంచి దానికి అతీతమైన స్థితికి వెళ్ళిపోతున్నాడు జ్ఞానం వలన. వికృతి నుంచి ప్రకృతికి వెడుతున్నాడు. ప్రకృతి నుంచి వికృతిగా మార్చినా ఆ తల్లే, వికృతి నుంచి ప్రకృతికి తీసుకెళ్లినా ఆ తల్లి. ఈ తిప్పగలిగినటువంటి లక్షణం ఉన్నది ఆమెయే. తిప్పవలసిన అవసరం లేకుండా నిలబెట్టగలిగినటువంటి లక్షణం ఉన్నది ఆ తల్లి. అందుకే వికృతి నుంచి ప్రకృతికి వెళ్ళేటప్పుడు ఆమెయే ధర్మిణి, ధర్మవర్ధిని. ఆ తల్లి ధర్మానుష్ఠానము చేత, ధర్మం ఇప్పుడు కదలికలు, ధర్మం చెయ్యాలి అంటే కదులుతూ ఉండాలి. ఏ సమయానికి నేను స్నానం చేయాలో ఆ సమయానికి స్నానం చేయాలంటే కదలాలా వద్దా? ఏ సమయానికి నేను అన్నం ఎలా తినాలో అలా తినాలంటే కదలాలి. ఏ సమయానికి ఎలా పూజ చేయాలో అలా పూజ చేయాలంటే కదలాలి. ధర్మం నిర్వర్తించాలి అంటే కదలాలి. ధర్మాన్ని పాటించగా 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 సత్యంలోకి ఎడతాడు. సత్యం ఏ కదలిక లేని స్థితి. ఒక చెరువులో అలలు లేవనుకోండి, సత్యం. పక్కనున్న ఒడ్డు మించి ఓ చిన్న ఎండుటాకు పడితే చిన్న అలలు వచ్చాయనుకోండి, ధర్మం. ధర్మాన్ని పాటించి సత్యంలోకి వెళ్ళిపోతాడు. అంటే కదిలి 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 శాస్త్రవిహితమైన కదలికల వలన ఇక కదలవలసిన అవసరం లేని సత్యస్వరూపమైన భగవంతుని యందే చేరిపోతున్నాడు. అదే చిరంజీవన్నే వక్షపిత పశుపాశం వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. అటువంటి గొప్ప
ఘనమైనటువంటి శక్తి స్వరూపం ఏ తల్లి రూపంలో ఉన్నదో, ఏ తల్లి పరమ కరుణతో ఇన్ని రూపాలనిస్తోందో, ఇంత సంతోషాన్నిస్తోందో, ఇంత శాంతినిస్తోందో, క్షేమాన్నిస్తోందో, యోగాన్నిస్తోందో, శాంతినిస్తోందో, అభ్యున్నతినిస్తోందో, మోక్షాన్నిస్తోందో ఆ తల్లియే లక్ష్మి అని ప్రతిపాదన చేస్తూ ప్రకృతిం వికృతిం అని ప్రారంభం చేశారు. ఈ రెండు నామములు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి అని నేను అనడానికి కారణం అదే. కాబట్టి ప్రకృతిం వికృతిం విద్యాం, మూడవ నామంలో ఆ తల్లిని విద్య అని పిలుస్తారు. విద్య అంటే నిజానికి తెలుసుకొనవలసినది. విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. ఏది తెలుసుకున్న తర్వాత ఇక ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం ఉండదో దానిని విద్ అని ప్రతిపాదిస్తారు. విద్య నిజానికి నాకు ఏమీ తెలియదు అని తెలుసుకోవడమే నిజమైన విద్య. ఎందుచేత అంటే విద్య వలన ఏం రావాలి అంటే వినయము రావాలి. విద్య వలన నాకు ఇన్ని తెలుసన్న భావన వచ్చిందనుకోండి, అది అహంకారమునకు కారణమవుతుంది. నిజానికి అహంకరించడానికి విద్య ఎప్పుడూ ఉపకరణం కాదు. నాకు ఒక్క విషయం మాత్రమే తెలిసింది అనగానే నాకు తెలియనివి ఎన్నున్నాయో. శంకర భగవత్పాదులంతటి మహానుభావుడు స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రేవా స్తుతి నటన శేష్వచతుర అన్నారు. నాకేమొచ్చు పరమేశ్వర, నాకేం రావు. లోకంలో ఎన్నున్నాయి? వేదాలున్నాయి, ఉపనిషత్తులున్నాయి, పురాణాలున్నాయి, నాట్యశాస్త్రం ఉంది, శిల్పశాస్త్రం ఉంది, అలాగే గాంధర్వ వేదం ఉంది, అందులో సంగీతం ఉంది, ఎన్నో లలిత కళలు ఉన్నాయి, జ్యోతిష్యం ఉంది, వాస్తుశాస్త్రం ఉంది, శిల్పశాస్త్రం ఉంది. నాకేం వచ్చు? ఎన్నొచ్చు? 2 శ్లోకాలు నోటికొచ్చినంత మాత్రం చేత పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నవాడే. అటువంటప్పుడు ఒక గ్రంథాలయానికి తీసుకెళ్లి అక్కడ ఉన్న కొన్ని వేల పుస్తకాలు చూపించి ఇందులో నువ్వు ఎన్ని చదివావంటే, పోనీ చదివిన పుస్తకం ఏదో ఒకటి ఉందనుకోండి అదృష్టవశాత్తు, అందులో నీకు ఎన్ని గుర్తున్నాయని అడిగితే ఇన్నిటిలో నీకు వచ్చినవి ఎన్ని? కాబట్టి దేనికి అహంకరిస్తావు? నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయని తెలుసుకోవడమే నిజమైన విద్య. విద్య వలన ఏం తెలుస్తుంది అంటే నాకు చాలా తెలియవు అన్న విషయం తెలుస్తుంది. నాకు చాలా తెలియవు అన్నది తెలిసిన తరువాత దేనికి అహంకరిస్తాడు? ప్రతి వారిలోనూ ఏదో ఒక విభూతి ఉన్నది అని గుర్తించగలిగిన లక్షణం ఏర్పడుతుంది. అప్పుడు అన్ని ప్రాణులు నీకు గౌరవించదగినవే. ఒక గుర్రం ఉంది, డెక్కలు చీలలేదు కాబట్టి పర్వతాలు ఎక్కుతుంది. గాడిది ఉంది, బరువులు మోస్తోంది. కుక్క ఉంది, నేను అన్నం పెట్టానా పెట్టలేదా చూడకుండా ఇంటికి తాళం వేసి ఊరిడితే దొంగలు పడడానికి ప్రయత్నిస్తుంటే మురిగి ఇంటిని కాపాడుతోంది. అంత విశ్వాసానికి మారుపేరుగా ఉంది. ఓ పిల్లి ఉంది, దాని పాదాలలో మాంసపు ముద్దలతో కూడిన తలగడాల వంటి అమరిక ఉంది. అది నడుస్తుంటే కించిత్ కూడా శబ్దం రాదు. పక్షి ఉంది, 2 రెక్కలతో ఆకాశంలో ఎగురుతోంది. చేప ఉంది, నీటిలో కళ్ళు తెరుచుకుని ఈత్తోంది. నెమలి ఉంది, పింఛం విప్పుతోంది. ప్రతి ప్రాణి యందు ఒక విభూతి ఉంది. కోయిలుంది, వసంత ఋతువు వచ్చిందని ఎలా తెలుస్తుందో అంత అద్భుతమైన పాట పాడుతుంది. వేప చెట్టు ఉంది, వసంత ఋతువు వస్తోందంటే పువ్వు పూస్తుంది. మామిడి చెట్టు ఉంది, చిగర్చి కాయలు ఇస్తోంది. అన్ని ప్రాణులు తెలుసుకుని ఏదో ఒక అద్భుతమైన విషయాన్ని చేస్తూనే ఉన్నాయి. ఓ గడ్డి పువ్వు ఎంత అందంగా పూస్తోంది. అన్ని ప్రాణులు గొప్పవే. అన్ని ప్రాణులలో ఏదో ఒక విభూతి ఉంది. ఎవ్వరూ తక్కువ కాదు, ఎవరి గొప్ప వారికి ఉంది. నిజానికి నాకు తెలిసిన్నది తక్కువ, నాకు తెలియనివి చాలా ఉన్నాయి అన్ననాడు నేను దేనికి అహంకరించాలి? అహంకరించడానికి ఏం లేదు. అందుకే విద్య చేత వినయము. నిజానికి విద్య వలన ఏం రావాలి అంటే వినయం రావాలి. అందుకే మొట్టమొదట ఆవిడ గురుమండల రూపిణి, గురుస్వరూపిణి అయి మానవుడిగా పుట్టినవాడికి మాత్రమే చెందేటటువంటి గొప్ప ఐశ్వర్యం ఏది అంటే విద్య. 84 లక్షల జీవరాశులలో మిగిలిన ఏ ప్రాణి కూడా నేను చదువుకుంటాను అని అనగలిగినటువంటి అదృష్టాన్ని పొందదు. 1 వాక్కు, 2 బుద్ధి. ఈ 2 పరదేవత పరమ కారుణ్యంతో ఒక్క మనుష్యుడికి ఇచ్చింది. కంఠంతో భగవంతుడి నామాన్ని పలుకు చాలు, నీ భవబంధములు తెగిపోతాయి. 2 బుద్ధినిచ్చాను, గురువుగారి పాదాలు పట్టుకో, శాస్త్రాన్ని పట్టుకో, తరించిపోతావు.
కాబట్టి ఇప్పుడు బుద్ధి కలిగిన ప్రాణి మనుష్యుడు కాబట్టి మనుష్యుడు మాత్రమే తెలుసుకోగలడు. ఆ తెలుసుకోవడానికి శాస్త్రం ఇచ్చింది. ఒకవేళ నువ్వు చదువుకోలేకపోతే నీ కోసమని ఏ స్థాయిలో మాట్లాడాలో ఆ స్థాయికి కిందకి దిగి వచ్చి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి గురువుగా ఆమెయే నిలబడింది. అందుకే ఆమెయే గురుమండల రూపిణి అయింది. ఆ విద్య చేతనే కుక్షింభరత్వం పొట్ట నింపుకుంటున్నాడు. ఆ విద్య చేతనే 10 మందికి ఉపకారం చేయగలుగుతున్నాడు. ఒక ఆయన పెద్ద అధికారంలో కూర్చున్నాడు, జిల్లాకి అధికారిగా ఉన్నాడు. ఎందుకున్నాడు? ఐఏఎస్ చదువుకున్నాడు కాబట్టి. ఐఏఎస్ చదువుకున్నాడు కాబట్టి, ఒక జిల్లాకి అధికారిగా ఉన్నాడు కాబట్టి ఒక్క సంతకంతో ఎంతమంది పేదవాళ్లకు ఉపకారం చేస్తున్నాడు. తాను నిద్రపోయాడో లేదో, అందరికన్నా తక్కువ నిద్రపోయినా ఎంతమందికి ఉపకారం చెయ్యగలిగిన స్థితి కలెక్టర్ పొందుతారు. అందుకు కదూ ఐఏఎస్ చదువుకున్న వాళ్ళందరూ జీవితంలో ఒక్కసారైనా జిల్లాకి కలెక్టర్గా ఉండాలి అనుకుంటారు. అది కేవలం అధికారం కోసం కాదు, ఇది చదువుకున్నందుకు నా జన్మ తరించాలి, నేను సాధ్యమైనంత మందికి ఉపకారం చెయ్యడానికి అవకాశం ఉన్న పదవి. అంటే ఎక్కువ మందికి ఉపకారం చెయ్యడానికి కావలసినటువంటి విభూతిని కట్టబెట్టగలిగినది ఏది? విద్య. లేని రూపాన్ని ఇవ్వగలిగినది విద్య. ఆయన ఎంత అందగాడు అని కాదు ఆయన చిత్రపటాన్ని పెట్టుకునేది, ఆయన ఎంత చదువుకున్నవాడు, ఎంత సంస్కారవంతుడు అని ఇంట్లో పెట్టుకుంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి చిత్రపటాన్ని పెట్టుకున్నారు అంటే ఆయన గొప్ప అందగాడు అని పెట్టుకోరు. వృద్ధుడైపోయి పెద్ద గడ్డంతో ఉన్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఫోటో ఎందుకు పెట్టుకుంటారు? మహానుభావుడు సాహిత్యంలో ప్రపంచంలోనే గొప్పదైన నోబెల్ బహుమతిని పొందాడు. అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించాడు. సరస్వతీ కటాక్షం పొందిన వ్యక్తిగా ఆయన చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకుంటారు. ఎవరు సరస్వతీ కటాక్షాన్ని పొందారో వాళ్ళ చిత్రపటాలు పెట్టుకుంటారు. అంటే నిజానికి వాళ్ళ రూపం పోవడం, వృద్ధాప్యం వచ్చేయడం, అందం పోవడం ఇటువంటి మాటలు వాళ్ళకి అన్వయం అవుతాయా? అవవు. 94 సంవత్సరాల వయస్సులో వేలు పెట్టి లెక్క పెడితే ఎముకలన్నీ లెక్క పెట్టడానికి వీలుగా ఉరప్పంజరం అంతా కూడా బయటికి వచ్చేసి నుదుటి మీద 3 విభూతి రేఖలు పెట్టుకుని ఇలా మెత్తుకున్నట్టుగా కుంకంబొట్టు పెట్టుకుని జారిపోతున్న పంచకట్టుతో తల మీద కాషాయం గుడ్డ వేసుకుని చేతిలో సత్యదండాన్ని పట్టుకుని ఒక చేతిలో కమండలం పట్టుకుని అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టకూడదని ఒక బండిని చేత్తో పట్టుకుని నడిచి వెళ్ళిపోతున్నటువంటి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని చూసి వాహనాలలో వెడుతున్న వాళ్ళు కిందకి దిగి చొక్కాలు బనీన్లు విప్పి నడువుకి కట్టుకుని రహదారికి 2 పక్కల అడ్డంగా పడి నమస్కారం చేస్తుంటే వెడుతుండేవారు. ఎంత అందగాడని మహాస్వామికి నమస్కరించారు. అందగాడని కాదు, ఆయన సరస్వతి కటాక్షం, ఆయన చేసిన మహోపకారం, ఆయన మాటల ద్వారా ప్రజల్ని సంస్కరించిన విధానం, ఆయన కల్పించిన అభ్యున్నతి, ఆయన నిలబెట్టిన సంస్కృతి వైభవం, అది గురుమండల రూపిణి. ఆ తల్లి గురువులుగా వచ్చి విద్యని అందిస్తోంది. అందుకే ఆ విద్య ద్వారా ఆమె ఎంతమందికైనా ఉపకారం చెయ్యగలిగినటువంటి శక్తినిస్తోంది. ఒకరికి మంచి మాటనిచ్చింది, ఆ మాట ద్వారా ఎంతమంది అజ్ఞానాన్ని కాల్చేస్తున్నాడు. అలాగే లేని రూపాన్ని ఇచ్చింది. దేశ విదేశాలు వెళ్ళిపోనివ్వండి, ఎంత దూరం వెళ్ళిపోనివ్వండి, చూడగానే గుర్తుపట్టి విద్యావంతుణ్ణి గౌరవిస్తారు. ఎందుకు గౌరవించారు? ఆయన యందు విద్య ఉంది కాబట్టి. ఇప్పుడు ఆ గౌరవం చేత ఆయన జరగవలసిన పనులు జరిగేటట్టుగా చూసుకుంటున్నాడు. అంటే కేవలము విద్య వలనేనా? దాని ద్వారా తల్లి ఇంత అనుగ్రహాన్ని కటాక్షిస్తోందా? రాజులు కూడా వంగి విద్యావంతుడి యొక్క పాదాన్ని పట్టుకుని గండపెండేరం వేస్తారు. ఎదురైన చోతన మదకరీంద్రముడిగ్గి కేలూతనసగి ఎక్కించుకొని మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవి గండ పెండేరమునకీవె తగుని తానే పాదమున తొడగే గోకట గ్రామాజ్యనేకాగ్రహారములడిగిన సీమలు వందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచూ అని చెప్పుకున్నాడు అల్లసాని పెద్దన గారు. అంతటి రాయలవారు సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి అని కీర్తింపబడినటువంటి వాడు వంగిర అల్లసాని పెద్దన గారి పాదం పట్టుకుని గండపెండేరం తొడిగాడు. అంటే ఎందుకని? పెద్దన గారి యొక్క కవితా వైభవం, ఆయనకున్న సరస్వతి కటాక్షం. ఆ సరస్వతి ఎవరో కాదు,
సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా సర్వదా అని వేదం చెప్తోంది కదా. అదే లక్ష్మీ స్వరూపం. ఇన్ని ఉంటాయని శాస్త్రములు చెప్పవు, ఆ ఉన్న ఒక్కటి ఇన్నిగా ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్తాయి. కాబట్టి ఆ తల్లి ఎంత గొప్ప అనుగ్రహాన్నైనా సరే ఆ విద్య ద్వారా ఇచ్చేస్తోంది. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు. అది భోగకరీ. ఆ సరస్వతీ కటాక్షం ఉన్నవాడు, ఆ విద్య ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా గొప్ప కీర్తిని పొందుతుంటాడు, సన్మానములను అందుకుంటూ ఉంటాడు, 10 మంది చేత గౌరవాన్ని పొందుతుంటాడు. ఒక బాలమురళీకృష్ణ గారిని ఎంత గౌరవించారు, ఆయనకున్న సంగీతం వల్ల కదా. ఆయన శరీరం వెళ్ళిపోయిన ఆయన కీర్తనలు మాత్రం కొన్ని కోట్ల ఇళ్లలో ఇప్పటికీ వినపడుతున్నాయి. ఆయనలా పాడాలి అని ఎంతమంది ఆర్తి పొందుతున్నారు. శరీరం వెళ్ళిపోయిన ఆయన పాట నిలబడిపోయింది, ఆయన కీర్తి నిలబడిపోయింది. ఏ తల్లి అనుగ్రహం! ఆ తల్లియే విద్యాస్వరూపిణి. ఆ తల్లి ఇచ్చే అనుగ్రహాన్ని దొంగిలించగలిగిన వాడు ఉండడు. న చోరహార్యం నచ రాజహార్యం న భ్రాతుభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అది దొంగలు ఎత్తుకుపోలేరు, రాజులు పన్నులు వేసి తీసుకుపోలేరు, అన్నదమ్ములు పంచుకోలేరు. ఖర్చు పెట్టిన కొద్దీ పెరుగుతుంటుంది. బయటి ధనం ఖర్చు పెడితే తరిగిపోతుంది, విద్యాధనం ఎంత మందికి పంచి పెడితే అంత పెరుగుతూ ఉంటుంది. అటువంటి విద్యాస్వరూపిణి అయి చిట్ట చివరికి తానెవరో తనకి తెలియడం. అంటే నేను కేవలము శరీరము కాదు, నేను ఆత్మ అని నోటితో చెప్పడం కాదు, అనుభవంలోకి వచ్చేటట్టు చేసి అద్వైతానుభూతినిచ్చి ఇక పుట్టవలసిన అవసరం లేని స్థితిని కల్పించగలిగిన మోక్షలక్ష్మీ స్వరూపం కూడా ఆమెయే. అందుకే ప్రకృతిం వికృతిం విద్యాం అని 3 నామముల చేత ఆ తల్లి ప్రతిపాదింపబడుతోంది. అలాగే తరువాతి నామంలో ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత ప్రదాం, సమస్త భూతముల యొక్క హితమును ఆమె చేకూరుస్తోంది అని మనకి లక్ష్మీ స్తోత్ర శతనామ స్తోత్రంలో ప్రతిపాదిస్తున్నారు. సర్వభూత హిత ప్రదాయై నమః. లక్ష్మీదేవి యొక్క నామాల్లో ఇది ఒక నామం. ఆ తల్లి సమస్త ప్రాణులకు కూడా హితమును చేకూరుస్తోంది. హితము అంటే మేలు చెయ్యడం. ఈ మేలు చెయ్యడం అనేటటువంటి ప్రక్రియలో పరదేవత సర్వకాలముల యందు కూడా మనందరికీ కూడా చెయ్యగలిగినటువంటి మొట్టమొదటి మోహోపకారం ఆమె శృతిని మనకి ఇచ్చింది. శృతి అంటే వేదం. అది చెవిని ఆధారంగా లోకంలో వర్ధిల్లుతుంది కాబట్టి దానికి శృతి అని పేరు వచ్చింది. శిష్యులు గురువు దగ్గర స్వరంతో ఆ మంత్రభాగాన్ని నేర్చుకుంటారు. స్వరంతో మంత్రభాగాన్ని నేర్చుకునేటప్పుడు చెవి ప్రధానమై ఉంటుంది. ఆ వేదము భగవంతుని యొక్క ఊపిరి. ఆ భగవంతుని యొక్క ఊపిరి ఒకటి, భగవంతుడు ఒకటి కాదు. భగవంతుడు భగవంతుని యొక్క ఊపిరి 2 అవిభాజ్యములు. నేను నా ఊపిరి 2 కాదు. నా ఊపిరి ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేనున్నాను అని గుర్తు. అలాగే భగవంతుడు భగవంతుని యొక్క ఊపిరి 2 కాదు. కానప్పుడు ఆ ఊపిరిని విడిచిపెడుతూ వాక్కులుగా మారుస్తారు. ఊపిరి తీస్తూ వాక్కులు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఊపిరి విడిచిపెడుతూ మాట్లాడతారు. భగవంతుడు భగవంతుడి ఊపిరి 2 కానప్పుడు భగవంతుడు ఎప్పుడున్నాడో భగవంతుని ఊపిరి కూడా అప్పుడే ఉంది. ఆ ఊపిరి వాక్కుగా మారింది కాబట్టి వేదం కూడా భగవంతుడు ఎప్పుడున్నాడని చెప్పవలసి ఉంటుందో అప్పుడే ఉంది. భగవంతుడు సనాతనుడు, ఆయనకి ఆద్యంతములు లేవు. ఒకప్పుడు ఉన్నాడు, ఒకప్పుడు లేడు అన్న మాట భగవంతుడికి అన్వయం కాదు. భగవంతుడు ఒకప్పుడు ఉన్నాడు లేడు అన్న మాటలో అన్వయం కానప్పుడు అది ఆయన ఊపిరికి అన్వయం కాదు. ఆయన ఊపిరికి అన్వయం కానప్పుడు వేదమునకు అన్వయం కాదు. అందుకే భగవంతుడు ఎంతటి సనాతనుడో వేదము కూడా అంత సనాతనం. దాని యొక్క ఆది చెప్పడం కష్టం. అది మనుష్యుల చేత రచింపబడినది కాదు, అపౌరుషీయం. వ్యక్తుల చేత చెప్పబడలేదు, కేవలము భగవంతుని చేత మాత్రమే చెప్పబడింది. హితరమణీయం అంటారు. ఆ వాక్కులు మనకి హితమును చేకూర్చేవై ఉంటాయి. మనకి మేలు చేకూర్చేవిగా ఎందుకుంటాయి అంటే వేదమునకు మాత్రమే ధర్మమును చెప్పేటటువంటి అధికారం ఉంటుంది. ధర్మము అంటే
ఏ కాలమునందు ఏ దేశమునందు ఏ పని ఎలా చెయ్యాలి అనేటటువంటి చెప్పేదేదో అదే వేదం. అందుకే పాటించవలసినటువంటిది ధర్మం. ఆ ధర్మము వలన మాత్రమే కర్మపాశములు తెగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ధర్మాచరణము చేయగా 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 ప్రీతి పొందినటువంటి భగవంతుడు చిత్తశుద్ధినిస్తే ఆ చిత్తశుద్ధి పాత్రతగా మారి ఆ పాత్రతని అడ్డుపెట్టి భగవంతుడు జ్ఞానమిస్తే ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కలిగినటువంటి కారణం చేత మనుష్యుడు జనన మరణ చక్రం నుంచి విడుదల పొందుతున్నాడు. అంటే ధర్మాచరణకు మొదటి ప్రమాణం ఏది అంటే వేదం. మొదటిది శృతి, 2 స్మృతి, 3 పురాణము, 4 శిష్టాచారము, 5 అంతరాత్మ, ఇక 6వ ప్రమాణం లేదు. ఈ 5ఏ మనకి ధర్మాచరణ మనకు ప్రమాణములుగా స్వీకరింపబడతాయి. అందులో మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే శృతి, వేదం. హితరమణీయం, మనకి మేలు కూర్చేటటువంటి వాక్కులన్నీ ఇందులో ఉన్నాయి అంటే వేదమునందున్నాయి. ఎందుకని అంటే వేదం మనం పాటించవలసినటువంటి ధర్మాన్ని మనకి చెప్తోంది. ఏ దేశమునందు ఎటువంటి ధర్మం పాటించాలి, ఏ కాలమునందు ఏ ధర్మం పాటించాలి, ఏ ఆశ్రమం వాళ్ళు ఏ ధర్మం పాటించాలి, ఈ విశేషాలన్నింటినీ కూడా దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము వీటిని దృష్టిలో పెట్టుకుని వేదం మనం చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని మనకి బోధ చేస్తోంది. ధర్మాచరణము ద్వారా మనిషి ఉత్తీర్ణుడై ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవడం దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి లోకములు పొందడం వరకు, ఇహమనందు సమస్త సుఖములు పొందడం వరకు సాధ్యమవుతోంది. ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి హితమైనటువంటి వాక్కులు వేదము ద్వారా అందించినటువంటి తల్లి ఎవరో ఆవిడే శృతి రూపిణి. వేదం రూపంలో ఉండి మనందరినీ అనుగ్రహిస్తోంది. అలా అనుగ్రహిస్తున్న తల్లి సమస్త భూతములకు హితం చేస్తోంది. రెండవది, ఆమె యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే కాలస్వరూపిణిగా ఉండి సమస్త భూతములు తరించడానికి ఆమె మార్గాన్ని సువ్యవస్థం చేస్తూ ఉంటుంది. దేవీ భాగవతం చేస్తూ వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు. కాలము చాలా బలవత్తరమైనటువంటి స్వరూపం. అందుకే కాల కలయతామహం అంటాడు కృష్ణ భగవానుడు. నేను కాలం రూపంలోనే ఉండి అందరూ చేసినటువంటి పాపపుణ్యములను లెక్క పెడుతున్నాను అంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో. కాలస్వరూపంలోనే ఉండి భగవంతుడు ఏం చేస్తుంటాడు అంటే మనం చేసినటువంటి పాపపుణ్యములనన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకుంటాడు. తీసుకుని ఉత్తరోత్తర జన్మలని ఇచ్చినప్పుడు ఆ పాపాన్ని అనుభవించడానికి దుఃఖాన్ని ఇస్తాడు, పుణ్యాన్ని అనుభవించడానికి సుఖాన్ని ఇస్తాడు. అనుభవము చేత పుణ్యము సుఖ రూపంలో పోతోంది, పాపము దుఃఖ రూపంలో పోతోంది. ఇప్పుడు సమస్త భూతములకు హితము కలగాలి, అన్నీ తము చేసుకున్న పాపాన్ని పోగొట్టుకోవాలి, కొత్తగా పుణ్యం చేసుకునేటటువంటి అవకాశము కలగాలి. అందుకే ఆ తల్లి ఏం చేస్తోంది అంటే సకల భూతముల యొక్క హితము కొరకు 4 నిర్మాణం చేస్తోంది. అందులో తను, కరణ, భువన, భోగ. తను అంటే చేసిన పాపపుణ్యములకు అనుగుణమైనటువంటి శరీరాన్ని ఇస్తోంది. భాస్కరరాయర్ వారు లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేస్తూ అంటారు, చాలా విశేషమైనటువంటి రౌద్రచింతతో కానీ లేదు ఆర్త చింతతో, అయ్యో నేను సంపాదించింది ఏమైపోతుందో, నా భార్య ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతారో అనేటటువంటి ఆర్తి ఆఖరి ఊపిరిలో కదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళందరూ మళ్ళీ తిరియక్కులుగా వస్తారు. ఇంత గొప్ప మనుష్య శరీరాన్ని పొంది శాస్త్రాన్ని, గురువుని అందుబాటులోకి పరదేవత ఇచ్చిన వాటిని ప్రమాణంగా తీసుకుని తరించేటటువంటి ప్రయత్నం చెయ్యనటువంటి వారిని చూసి అమ్మవారు అంటుందిట, ఇన్ని నీకు ఇచ్చాను అయినా ఉపయోగించుకోలేదు, అప్పుడు నీకు మిగిలిన వాళ్ళకి ఏమిటి భేదం? అందుకని నీకు కావలసినవి నువ్వు స్వేచ్ఛగా అనుభవించాలి అంటే తిరియక్కుగా వెళ్ళిపోమంటుంది. తిరియక్కు అంటే భూమికి అడ్డంగా విన్నుపాము ఉండేటట్టుగా పుట్టి భూమికి అడ్డంగానే విన్నుపాము పెరిగేటటువంటి ప్రాణులు ఎవరుంటారో వాళ్ళని తిరియక్కులు అంటారు. ఆ తిరియక్కులుగా పుడతారు.
ఇప్పుడు తల్లి ఏం చేస్తోందంటే చేసిన పాపము పోవాలి అంటే తిరియక్కువగా పుడుతున్నాడు. చాలా ఎక్కువ పాపం ఉందనుకోండి, ఆ పాపమును పోగొట్టుకోవడానికి అమ్మవారు తిరియక్కుల యొక్క శరీరాన్ని అనుగ్రహించి పాపం పోవడానికి అవకాశం ఇస్తోంది. ఎందుకని అంటే మనుష్యుడు తప్ప మిగిలిన ప్రాణులన్నింటికీ కూడా నిజానికి భయము దుఃఖము ఎక్కువగా ఉంటాయి. ఏ క్షణంలో ఏది మీద పడుతుందో తెలియదు, ఏది కరుస్తుందో తెలియదు, ఏది కరుచుకుపోతుందో తెలియదు, ఏది చంపేస్తుందో తెలియదు. ఆకలిస్తే తినడానికి దొరుకుతుందో లేదో తెలియదు, దాహం ఇస్తే నీళ్లు దొరుకుతాయో లేదో తెలియదు, రోగం వస్తే చెప్పుకోవడం రాదు, వైద్యం చేసేవాడు ఉండడు, ఎవరు వచ్చి ఆదుకుంటారు, దానికో నివాసం ఉండదు, చాలా కష్టములతో కూడుకుని ఉంటుంది. కాబట్టి తిరియక్కులకు కష్టం ఎక్కువ. మనుష్యేతర ప్రాణులైనటువంటి జంతువులు ఎక్కువగా కష్టపడుతూ ఉంటాయి. ఆ కష్టపడడం ద్వారా అవి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపము యొక్క ఫలితాన్ని దుఃఖ రూపంలో పోగొట్టుకుంటున్నాయి. కానీ మనిషి దగ్గరికి వచ్చేటప్పటికీ మనిషి మళ్ళీ కొత్తగా పుణ్యం చేసుకునేటటువంటి అవకాశం కూడా లభించింది. అందుకే మనుష్య జన్మ మిగిలినటువంటి జన్మల కన్నా కూడా ఉత్కృష్టమైనది. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. ఇందులో భగవతి యొక్క అనుగ్రహం ఎక్కడుంది అంటే ఆవిడ లోకములకు సమస్త ప్రాణులకు చేసేటటువంటి హితము కొరకు ఒకటి తనువునిస్తోంది. ఆ శరీరమును ఇవ్వడం ద్వారా ఆమె చేసుకున్నటువంటి పాపపుణ్యములు అనుభవించడానికి ఒక ఉపకరణాన్ని ఇచ్చింది. నేను గత జన్మలలో ఏదో పాపం చేసి ఉంటాను, నిష్కారణంగా ఏదో పడుకున్న ఒక జంతువు యొక్క మోకాల మీద కర్ర పెట్టి కొట్టిన కారణం చేత దానికి కలిగినటువంటి విశేషమైన ఖేదం నేను చేసిన పాపం, అది నా జీవుడి ఖాతాలో ఉంటుంది. ఆ పాపం పోవాలి అంటే నేను కూడా అటువంటి మోకాలు నిప్పితో బాధపడాలి. అప్పుడు కానీ నాకు ఆ నిప్పి అనుభవంలోకి వచ్చి చేసిన పాపం దుఃఖ రూపంలో పోవాలి అంటే నాకు ఒక శరీరం ఉండాలి. భగవతి పాపాన్ని పోగొట్టుకోవడానికి ఒక శరీరాన్ని ఇస్తారు. ఆ శరీరంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. అలాగే చేసుకున్న పుణ్యం ఉంది, ఆ పుణ్యం సుఖ రూపంలో పోవాలి. సుఖాన్ని దేనితో అనుభవించాలి? శరీరంతో అనుభవించాలి. అందరూ బయట వేడిలో కూర్చుంటే ఒక ఆయన మాత్రం కృతకంగా చల్లతనాన్ని సృష్టించుకుని సమశీతలమైనటువంటి గదిలో కూర్చొని సంతోషంగా ఉన్నాడు. దానికి ఆయనకి ఐశ్వర్యం ఉన్నది. కాబట్టి ఆయన సుఖాన్ని అనుభవించాలంటే శరీరం ఉండాలి. ఆ సుఖాన్ని అనుభవించాలంటే పూర్వపుణ్యం ఉండాలి. పుణ్యం క్షయమైపోతే సుఖంగా శరీరం అనుభవించేస్తాం. పూర్వం చేసిన పాపం క్షయమైపోవాలంటే దుఃఖంగా శరీరం అనుభవించేస్తాం. ఇప్పుడు అనుభవించడానికి మొట్టమొదట శరీరాన్ని అమ్మవారు మనకిస్తోంది. ఈ శరీరం మనం చేసుకున్నది కాదు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల అనబడేటువంటి 7 పదార్థముల చేత తయారు చేయబడినటువంటి ఈ శరీరం కేవలంగా పరదేవత యొక్క సృష్టి. అందుకే ఆమె శరీరమును ఇచ్చి ఆ శరీరము వలన మనం పాపాన్ని పోగొట్టుకోవడానికి, పుణ్యాన్ని పోగొట్టుకోవడానికి, పాపపుణ్యములు రెండూ పోయాయి అనుకోండి, ఇక ఏమనుభవించడం కోసం శరీరంలోకి రావాలి? ఇంకా అనుభవించడానికి ఏం లేవు. కాబట్టి ఆ స్థితిలో ఇక జన్మరాహిత్యం. అప్పుడు ఆ స్థితికి ఎదగడానికి కేవల పుణ్య కారణంగా చిత్తశుద్ధి, జ్ఞానము కూడా తోడు కావాలి. అప్పుడే ఆ జన్మ పరంపర నుంచి విముక్తి పొందుతున్నాడు. ఇవన్నీ ఇవ్వగలిగిన తల్లి కనుక ఆమె శరీరములను ఇచ్చుకుంటూ వెళ్ళి ఏదో ఒక నాటికి వీడు ఉన్నతిని పొందకపోతాడా అని అవకాశం మీద అవకాశం ఇచ్చుకుంటూ వెళుతోంది. అది ఆమె సమస్త భూతములకు చేస్తున్నటువంటి హితం. అలాగే కరణమునిచ్చింది. కరణము అంటే మనకి జ్ఞానేంద్రియాలను ఇచ్చింది. సమస్త భూతములకు కూడా అంతే. కళ్ళు ఉంటాయి, కళ్ళు ద్వారా చూస్తూ ఉంటాయి. చెవులు ఉంటాయి, చెవుల ద్వారా వింటూ ఉంటాయి. ముక్కు ఉంటుంది, ముక్కు ద్వారా వాసన పసిగడతాయి. నాలుక ఉంటుంది, నాలుక ద్వారా రుచి తెలుసుకుంటాయి. చర్మం ఉంటుంది, చర్మం ద్వారా స్పర్శ సుఖాన్ని పొందుతుంటాయి. ఇవి కాకుండా కర్మేంద్రియాలు ఉంటాయి. ఈ జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను ఇచ్చి అమ్మవారు జ్ఞానము చేత శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి పంచ తన్మాత్రలను అనుభవించడానికి అవకాశం ఇస్తోంది. అవకాశం ఇస్తూ వాటి ద్వారా ఎన్నో సుఖములను ఇస్తోంది. కంటి ద్వారా చూడడం అనేటప్పటికీ ఎన్నో చూసి సంతోషపడుతున్నాం. చెవి ద్వారా వినడం అంటే ఎన్నో విని సంతోషపడుతున్నాం.
వాసన చూడడం అంటే ఎన్నో వాసన చూసి సంతోషపడుతున్నాం. రుచి చూడడం అంటే ఎన్నో రుచి చూసి సంతోషిస్తున్నాం. ముట్టుకోవడం అంటే ఎన్నింటినో చేతితో తాకి సంతోషిస్తున్నాం. కాబట్టి కొన్ని కోట్ల సుఖములన్నీ ఇంద్రియములలోనే ఉన్నాయి. కాబట్టి అటువంటి కరణమును ఆమె ఇచ్చింది, బుద్ధినిచ్చింది, ప్రత్యేకించి మనుష్యునికి బుద్ధినిచ్చింది. కాబట్టి ఇన్నిటినీ ఇచ్చే సుఖములను అనుభవించడానికి అవకాశం ఇచ్చింది. ఇతర ప్రాణులైనా అంతే, వాటికి కూడా సుఖాలున్నాయి, వాటికి దుఃఖాలున్నాయి. ఆ సుఖం అనుభవించడానికి అవకాశం లేకపోతే వాటికి మాత్రం శరీరం మీదంత ప్రీతి ఎందుకు ఉంటుంది? కాబట్టి ఆమె తనునిచ్చింది, కరణమునిచ్చింది, భువనమునిచ్చింది. పిండాండము ఈ బ్రహ్మాండములోంచే రావాలి. మళ్ళీ ఈ పిండాండము బ్రహ్మాండముతోటే సమన్వయము కావాలి. దీనికి నీళ్లు కావాలి, బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పొయ్యాలి. పిండాండానికి గాలి కావాలి, బ్రహ్మాండంలో గాలి పుచ్చుకొని బ్రహ్మాండంలోకి గాలి విడిచిపెట్టాలి. ఆహారం కావాలి, బ్రహ్మాండంలోంచి పిండాండంలోకి వెళ్ళాలి. పిండాండంలో మిగిలిపోయిన పిప్పి బ్రహ్మాండంలోకి వెళ్ళిపోవాలి. దీనికి మళ్ళీ ఏదో ఆకాశము కావాలి, లోపల ఉండవలసినటువంటి ఆకాశాన్ని ఆవిడ నిర్ణయం చేసి ఉంచుతోంది. కాబట్టి బయట పృథివీ ఉంది, ఇందులో కూడా పృథివీ ఉంది. ఎన్ని స్నానాలు చేసినా గట్టిగా ఇలా అంటే మట్టి వస్తుంది. కాబట్టి బయట పృథివ్యాపస్తేజోవాయుర ఆకాశములున్నాయి, ఇక్కడ పృథివ్యాపస్తేజోవాయురాకాశములున్నాయి. బయట ఉన్న బ్రహ్మాండంలో ఆవిడ జ్ఞానేంద్రియముల చేత చూసి సంతోషించడానికి కావలసినటువంటి ఎన్నో భోగస్థానములను ఉంచింది. వాటిని చూసి, వాటిని విని, వాటిని స్పృశించి, వాటిని నాలుక మీద వేసుకుని వాసన చూసి సమస్త జీవులు వాటి వాటి స్థాయిలో సుఖములు పొందుతున్నాయి. అందుకే ఆ భువనమును సృష్టించి భువనము ద్వారా అందరూ సంతోషాన్ని పొందడానికి ఆవిడ అవకాశం ఇచ్చింది. అది ఎంత పాపాన్ని దుఃఖ రూపంలో అనుభవించడానికి వచ్చిన ప్రాణైనా కావచ్చు, అది కూడా సంతోషించడానికి ఆవిడ అవకాశం ఇచ్చింది తప్ప కేవలం దుఃఖాన్ని మాత్రమే అనుభవించడం కోసం ఏ శరీరాన్ని ఆవిడ సృష్టించలేదు. అంటే అంత పాపం చేసిన మళ్ళీ పోగొట్టుకోవడానికి సుఖంతో కలిపి ఇన్ని అవకాశాలని ఆ తల్లి అందరికీ అనుగ్రహిస్తోంది. దానితో పాటుగా భోగం ఇస్తోంది. ఈ భువనమునందే మళ్ళీ ఆ సుఖాలు అనుభవించడానికి స్థానములను సృష్టిస్తోంది. కాబట్టి భోగ స్థానములను ఇచ్చింది. మళ్ళీ మనసుతో ఇంద్రియములతో ఆ భోగములను అనుభవించి సుఖానుభూతిని పొందడానికి కావలసినటువంటి వ్యవస్థని శరీరమునందుంచింది. ఇన్నిటిని చేసి ఆ తల్లి అందరూ పాపపుణ్యములు పోగొట్టుకోవడానికి కావలసినటువంటి అవకాశమును కల్పిస్తోంది. ఇంత గొప్పగా సమస్త భూతముల యొక్క హితమునకు ఆమె ప్రయత్నిస్తోంది, హితమును చేకూరుస్తోంది. అందులో ఎక్కడా విశ్రాంతి అన్నది ఉండదు, నిరంతర ప్రక్రియ. ఆ తల్లి ఇంత కష్టపడి ఇన్ని భూతములకు హితమును చేస్తూనే ఉంది. కాబట్టి ఆమె సర్వభూత హితప్రదాయై నమః. ఇది తెలుసుకున్న నాడు అరేదే ఇన్ని కోట్ల జన్మలు ఇలా ఎత్తేనో, నానానేకపయూధముల్ వనములోనన్ పెద్ద కాలమ్ము సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం బిట్లు కదే ఈశ్వర అంటుంది గజేంద్ర మోక్షణంలో పోతన గారి ఏనుగు. అలా మనం కూడా ఈ ఎన్ని పాపాలు, ఎన్ని పుణ్యాలు, ఎన్ని కోట్ల జన్మలు, ఎన్ని శరీరాల్లోకి వెళ్ళామో ఆ తల్లి మనని ఇన్ని మాటలు ఇంత అనుగ్రహించి ఎంత పాపం చేసినా పోగొట్టుకోవడానికి మళ్ళీ తనువుని, కరణాన్ని, భువనాన్ని, భోగాన్ని కల్పిస్తూ అనుగ్రహిస్తూనే ఉంది. ఇప్పటికైనా మనం ఆ తల్లి యొక్క చరణపద్మముల యందు భక్తి ప్రపత్తులతో ప్రవర్తించి ఆ తల్లిని చేరుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలనేటటువంటి పూనిక కలగడం కూడా ఆ తల్లి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము వలన సాధ్యమవుతుంది. కానీ ఆ ప్రయత్నం సాధించడం, ఆ ప్రయత్నం దిశగా అడుగులు వేయడం, అటువంటి బుద్ధిని ఏర్పాటు చేసుకోవడానికి కావలసినటువంటి ఆలోచన క్రమం ఏర్పడడానికి కావలసిన వ్యవస్థ ఉన్నటువంటి శరీరం మాత్రం మనుష్య శరీరం. దాన్ని సద్వినియోగం చేసుకోవలసినటువంటి అవసరం అందరి మీద ఉంటుంది. అందుకే ఇంత కారుణ్యము, ఇంత ప్రేమ కలిగిన తల్లి కాబట్టి ఆ తల్లి సర్వభూత హితప్రదాయై నమో నమః. ఆ తల్లి శ్రద్ధాం అని ఒక పేరు పొందింది. శ్రద్ధాం అంటే ఆమె శ్రద్ధ కలిగినది అని అన్వయం కాదు.
మనకి శ్రద్ధని ఇచ్చు తల్లి. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే మనిషి ఎప్పుడూ కూడా రెండిటి మధ్య నలిగిపోతూ ఉంటాడు. ఒకటి ప్రేయస్సు, ఒకటి శ్రేయస్సు. మనసు అనేకమైనటువంటి ప్రతిపాదనలను నిరంతరం చేస్తూనే ఉంటుంది. నిద్ర లేచింది మొదలుకొని తనకి ప్రియమైనవన్నిటినీ కోరుతుంటుంది. ప్రియం అన్న మాటలోంచే ప్రేయస్సు అన్న మాట వచ్చింది. మనిషి ఎప్పుడు కోరుకున్న ఇంద్రియములతో అనుభవించి సంతోషించేవి, కర్మేంద్రియాలతో సంతోషించేవి ఏవి ఉంటాయో అటువంటి విషయ సుఖములను మనసు ప్రతిపాదన చేస్తూ ఉంటుంది. నిద్ర లేచాడు అనగానే మనసు కూడా లేచి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సంకల్పములను అలా తీసుకొచ్చి పెడుతూనే ఉంటుంది. మళ్ళీ కొన్ని సంకల్పములు ఆవిరైపోతుంటాయి, మళ్ళీ కొత్త సంకల్పములు తీసుకొస్తూ ఉంటుంది. అందుకే మనసు అనగా ఏమి అంటే సంకల్ప వికల్ప సంఘాతమే. అది ఉరిపిడిని అంగీకరించదు. ప్రత్యక్షంగా ఇక్కడ సుఖాన్ని అనుభవించాలి, ఇక్కడ ప్రయోజనాన్ని అనుభవించాలి, సంతోషంగా ఉండాలి. ఎక్కువగా మనసు దానినే ప్రతిపాదన చేస్తుంది. దాన్ని ప్రేయస్సు, ప్రియం అంటారు. కానీ ఇందులో ఒక ప్రమాదం ఉంటుంది. మనసు నిజానికి ప్రేమించేవి ఏ ఉన్నాయో, మనసు కోరుకునేవి ఏ ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మోద్ధరణకి సంబంధించినవి కావు, జీవోద్ధరణకి సంబంధించినవి కావు. ఉదాహరణకి నాకు ఒక చెయ్యకూడని పని చెయ్యాలి అని ఆలోచన వచ్చిందనుకోండి. ఏదో ఎదురింట్లో ఓ చిన్న పిల్ల పుట్టినరోజు, ఆ పిల్లకి ఒక బంగారు వడ్డాణం పెట్టారు. ఎదురుగుండా ఇంట్లో తలుపులు తీసున్నాయి, నేను అక్కడే కుర్చీలో కూర్చొని చదువుకుంటున్నాను కదా అని ఆ పిల్లని అలాగే వదిలిపెట్టేసి తల్లి ఏదో పని మీద కిందకి వెళ్ళింది మేడ దిగి. నేను ఆ పిల్ల ఆడుకుంటుండగా ఆమె వడ్డాణం జారి పడిపోయింది. ఎవరెవరో వస్తున్నారు వెడుతున్నారు, మాతో పాటు ఇంకో 2 ఇళ్ల వాళ్ళు కాపరం ఉంటున్నారు అక్కడ. పిల్ల వడ్డాణం పడిపోయింది, తీసేసుకుంటే వచ్చే నష్టం ఏముందిలే, నా మీదకి వస్తుందా ఏమీ, నన్ను ఎవరో అనుమానించరు, ఆయన చాలా పవిత్రుడు అనుకుంటారని చెప్పి ఆ వడ్డాణాన్ని తీసేసుకుందామనేటటువంటి పాపపుట ఆలోచన నాకు కలిగిందనుకోండి, వెంటనే లోపల ఒక సంఘర్షణ బయలుదేరుతుంది. దేనికి ఇన్ని ఉపన్యాసాలు చెప్పడం, దేనికి పుస్తకాలు చదువుకోవడం, దేనికి ఆయన 10 మందికి మంచి మాటలు చెప్పాడు అన్న కీర్తిని పైన ఒక చిన్న ఏదో యథార్థ స్వరూపాన్ని మాటు వేయడానికి కప్పిన ముసుగులా కప్పుకోవడం. ఆ తల్లి వచ్చినప్పుడు అమ్మ పిల్లకి అంత వడ్డాణం పెట్టి వెళ్ళిపోయారే, వడ్డాణం జారి పడిపోయింది, అది ఎవరికైనా దొరికితే ఎంత ప్రమాదం, అలా పెట్టకండమ్మా అని ఇచ్చేసేయి, అది మర్యాద. ఆమె నిన్ను ఒక సోదరుడిలో చూస్తుందే, పిల్లకి మేనమామ లాంటి వాడివి, ఇది నువ్వు చేయవలసిన పనే అని లోపల నుంచి అంతరాత్మ ఘోషిస్తుంది. ఇప్పుడు నేను ఆ వడ్డాణం తీసేసి నా ఇంట్లో పెట్టేసుకున్నాను అనుకోండి, ప్రత్యక్షంగా నాకు 50 కాసులు బంగారం కలిసి వచ్చింది. కాదు తప్పు, బంగారం దొంగిలించడం అనేటటువంటిది మహాపాతకం. అది రాబోయే జన్మల్లో నేను అనుభవించాలి. దానికి ఏమైనా ఎదురుగుండా ఎవరైనా వచ్చి చెప్తారా? భగవంతుడు ఏమైనా వచ్చి ఓ ఈ కోటేశ్వరరావు నువ్వు ఈ వడ్డాణం తీసుకెళ్లి లోపల పెట్టేస్తే దానివల్ల వచ్చే జన్మల్లో ఇంత పాప ఫలితాన్ని అనుభవించి ఇన్ని కష్టాలు పడాలి కాబట్టి వద్దో అని ఏమైనా చెప్తాడా? ఏం చెప్పదు. రామాయణమో భారతమో భాగవతమో భగవద్గీతో ఏదో ఠక్కున గూట్లోంచి బయటికి వచ్చి ఇదిగో ఫలానా శ్లోకం చదివేవా, తప్పు ఈ పని చేయకూడదని చెప్తాయా? చెప్పవు. కానీ శాస్త్రమునందు గురువునందు విశ్వాసంతో చెయ్యకూడని పని చెయ్యకుండా నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి ఏది ఉన్నదో దాన్ని శ్రద్ధ అని పిలుస్తారు. గురువు గారు చెప్పారు, శాస్త్రములు చెప్పాయి, తప్పు ఇటువంటి పనులు చేయకూడదు, అవి సత్యము, అవి చెయ్యొద్దన్న పని చేస్తే నేను పతనం అయిపోతాను, కాబట్టి నాకు ఆ పని వద్దు, నేను చెయ్యకూడదు అని చెప్పి వదిలిపెట్టేయగలిగితే ఇక్కడ నాకు ప్రత్యక్షంగా కంటి ముందు ఒక సుఖం కనపడుతున్నా నాకు ఆ సుఖము వద్దు. ఎందుకని అంటే నేను అలా సుఖపడితే అది శాస్త్రము చేత గురువు చేత తిరస్కరించబడింది కాబట్టి నేను దాని వలన పాపమును పొందుతాను. ఆ పాపాన్ని అనుభవించడానికి మళ్ళీ నేను ఏదో ఒక శరీరంలోకి వెళ్ళాలి, అది కష్టంగా వస్తుంది, అప్పుడు నేను ఆ కష్టం భరించలేను.
అప్పుడు ఏడుస్తాను. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి. అప్పుడు ఏడవడం ఎందుకు? ఇప్పుడు సంతోషంగా ఉంది కదా అని ఈ పని చేయడం ఎందుకు? కాబట్టి వద్దు, నేను చెయ్యను అని శాస్త్రాన్ని గురువు గారిని దృష్టిలో పెట్టుకుని వారు చెప్పిన మాటలు సత్యమనేటటువంటి పూనికతో ఎవడు చెయ్యకూడని పని చెయ్యకుండా ఉంటాడో వాడిని శ్రద్ధావంతుడు అని పిలుస్తారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయమేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఎవరికి జ్ఞానము కలుగుతుంది అంటే కేవలము శ్రద్ధావంతుడికి మాత్రమే కలుగుతుంది. అది పరమేశ్వరుడు పెట్టేటటువంటి పెద్ద పరీక్ష. నిజానికి విహిత కర్మ చేయడం చాలా తేలిక, నిషిద్ధ కర్మని భంజించడం చాలా కష్టం. తెల్లవారుజామున లేచి స్నానం చెయ్యండి అంటే చేయడం తేలిక. లేచి స్నానం చెయ్యగానే భగవంతుడికి నమస్కారం చెయ్యండి, చెయ్యొచ్చు. దీపం పెట్టండి, పెట్టచ్చు. ధూపం వేయండి, వెయ్యొచ్చు. 4 పువ్వులు భగవంతుని పాదముల దగ్గర పెట్టండి, పెట్టచ్చు. ఇదిగో ఈ శ్లోకం చదవండి, చదవచ్చు. కానీ మీరు ఏ కారణం చేత కూడా ఇవన్నీ చేస్తున్నప్పుడు కుక్క పిల్లని గుర్తు తెచ్చుకోకూడదు అన్నాను అనుకోండి. తెచ్చుకోకుండా ఉండడం చాలా కష్టం. అది గుర్తొచ్చేస్తుంది. మనిషికి ఉండే బలహీనత ఏమిటంటే చెయ్యమన్నది చెయ్యగలడేమో, కానీ చెయ్యవద్దు అన్నదాన్ని చెయ్యకుండా ఉండడం అంత తేలిక కాదు. కానీ చెయ్యవద్దు అన్నదాన్ని చెయ్యకుండా ఉండాలి అంటే దానికి ఒకే ఒక మార్గం ఏమిటంటే శాస్త్రము గురువు వద్దన్న పనులు నేను చెయ్యను. నాకు ఏదైనా చెయ్యాలి అంటే కేవలము శాస్త్రము మాత్రమే నాకు ప్రమాణమై ఉండాలి. శాస్త్రము అంటే వేదము. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర శాస్త్రాయచ సుఖాయచ. శాస్త్రం చెప్పినటువంటి పనులు చేసిన కారణం చేత మాత్రమే నేను సుఖాన్ని పొందుతాను. నేను ఇప్పుడు సుఖాన్ని కోరుతున్నాను, తర్వాత సుఖాన్ని కోరుతాను, ఉత్తరోత్తర జన్మలలోనూ సుఖంగా ఉండాలని కోరుకుంటాను. సుఖంగా ఉండాలని కోరుకుంటే భగవంతుడు వద్దన్న పని జోలికి వెళ్ళకు. కేవలం వైద్యుడు చెప్పిన ఔషధాన్ని సేవిస్తే సరిపోదు, పథ్యాన్ని కూడా పాటించాలి. మధుమేహం ఉన్నవాడు వైద్యుడు ఇచ్చాడు కదా అని ఔషధాన్ని తీసుకుంటూ సేరు తేనె తాగుతాను అంటే వేసుకున్నటువంటి ఔషధం సేరు తేనె తాగితే పనిచేస్తుందా? శరీరం విషతుల్యం అయిపోదు. తాను ఔషధాన్ని పుచ్చుకుంటూ పథ్యాన్ని కూడా పాటించాలి. అలాగే పుణ్యకర్మ ఒక వంక చేసుకుంటూ వెడుతూ రెండో వైపు నుంచి చెయ్యకూడని పనులు చెయ్యకుండా తనని తాను నిగ్రహించుకోవాలి. ఎందుకు నిగ్రహించుకోవాలి అంటే అది గురుభక్తి చేత సాధ్యం. నాకు గురువు కన్నా గొప్పవాడు లోకంలో ఇంకొకడు లేడు. అది నువ్వు నిజంగా నమ్మినవాడవైతే గురువు గారు ఏ పనులు చెయ్యవద్దని చెప్పారో ఆ పనుల జోలికి వెళ్ళకు. అదే నిజమైన గురుభక్తి. అంతేగాని గురువుగారు అని కనపడితే నమస్కారం పెట్టడం, గురువుగారి మీద శ్లోకాలు చదవడం, గురువుగారి గురించి ప్రవచనాలు చేయడం అది కాదు. శంకరాచార్యులు వారు ఏది వద్దన్నారో అది చేయకు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏది చెయ్యవద్దని చెప్పారో అది చెయ్యకు. అది చెయ్యకుండా ఉండడం శ్రద్ధ. శాస్త్రము నిషేధించినది, గురువు నిషేధించినది చెయ్యకుండా నిగ్రహించుకోగలిగిన శక్తి దేని వలన సాధ్యమవుతుంది అంటే గురుభక్తి చేత, శాస్త్రభక్తి చేత సాధ్యమవుతుంది. రెండవది ఉత్తమమైన స్వార్థం. ఏమిటా ఉత్తమ స్వార్థం? నేను సుఖపడాలనుకుంటే పుణ్యం చేస్తే సుఖపడతాను, పాపం చేస్తే పాడైపోతాను. ఈ పాపకర్మ జోలి నాకొద్దు. ఇది ఇప్పుడు ఏదో కొంతసేపు కాలంలో నాకు సుఖాన్ని ఇవ్వచ్చు, కానీ వచ్చే జన్మలో అది దుఃఖ రూపంలో కట్టి కుడిపేసిన నాడు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక నేను ఊగిపోతాను, కదిలిపోతాను. అందుకే నాకొద్దు, ఈ పాపం జోలికి నేను వెళ్ళను అని శాస్త్రాన్ని గురువు గారిని ప్రమాణంగా తీసుకుని ఎవరు విడిచిపెట్టగలిగినటువంటి సమర్థతని సంతరించుకుంటాడో వాడు ఇంద్రియములను నిగ్రహించి శ్రద్ధావంతుడయ్యాడు అని గుర్తు. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయమేంద్రియ. భగవంతుని యందు భక్తితో భగవంతుడే శాస్త్రము, శాస్త్రమే భగవంతుడు. నేను ఇందాక మీతో మనవి చేశాను, ఈశ్వరుడు యొక్క ఊపిరియే వేదమైంది. అందుకే తత్పర సంయమేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. ఆ విధమైనటువంటి జీవన విధానం ఉన్నవాడెవరో వాడు అచిరకాలమునందే జ్ఞానమును పొంది దాని వలన గొప్ప శాంతిని పొందుచున్నాడు. కాబట్టి దీనికే శ్రద్ధ అని పేరు. శాస్త్రస్య గురువాక్యస్య
సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్భి యయా వస్తూపలభ్యతే అంటారు శంకర భగవత్పాదులు. శాస్త్రము చెప్పినదేదో అది పరమ సత్యము, గురువు గారు చెప్పినదేదో అది పరమ సత్యము. కాబట్టి నాకు శాస్త్ర విహితమైనటువంటి కర్మలు మాత్రమే కావాలి తప్ప శాస్త్రమును విడిచిపెట్టి చేసేటటువంటి కర్మలు నాకొద్దు. నా బుద్ధికి తోచినవి, నా మనసుకి తోచినవి, అవన్నీ ఎవడు చెప్పిన మాటలండి, అవన్నీ ఎవరైనా వచ్చి చెప్పారా, అలా చేస్తే కాదని ఎవరైనా చూపించారా, పాపం చేస్తే దుఃఖం వస్తుందని ఎక్కడైనా ప్రమాణం ఉందా, అలా అనుభవిస్తారని చెప్పేసి చెప్పిన వాడు ఎవడైనా మీకు కనపడ్డా? ఈ వాదనలు ప్రబలిపోయాయి అనుకోండి, పాపం పెరిగిన తరువాత అందరూ దాన్ని ఫలితాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు గుండెలు బాదుకుని ఏడ్చి ప్రయోజనం ఏముంటుంది? ముందే శాస్త్రం మీద గురువు మీద నమ్మకం ఉండి జీవన విధానము పవిత్రమైందనుకోండి, అసలు దుఃఖం అనుభవించవలసిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? కాబట్టి శాస్త్రమునందు గురువునందు సత్యము అనబడేటటువంటి బుద్ధి లోపల బాగా ఏర్పడితే అటువంటిది శ్రద్ధ అని పిలుస్తారు. అందుకే అటువంటి శ్రద్ధ ప్రయత్నపూర్వకంగా ఏర్పరచుకోగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులకు శ్రద్ధ అన్న మాట ఎలా అన్వయం అవుతుంది? అవి గురువు గారి మీద శ్రద్ధతో ఉండలేవు, శాస్త్రం మీద శ్రద్ధతో ఉండలేవు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అంటాడు గీతాచార్యుడు. ఈ పని చెయ్యాలా చేయకూడదా అంటే చెయ్యొచ్చు, ఎవరు చెప్పాలి? శాస్త్రం చెప్పాలి. ఈ పని చెయ్యకూడదు, ఎవరు చెప్పాలి? శాస్త్రం చెప్పాలి. అంతేకాని నాకు ఇష్టమైందనుకోండి చెయ్యమంటాను, నాకు ఇష్టం లేదనుకోండి చెయ్యొద్దంటాను. మనుష్యుల బుద్ధులకు తోచినట్టుగా చెప్పినవి కావు ప్రమాణాలు. ఏది ప్రమాణం అంటే వేదం ఒకటే ప్రమాణం. నేను మనవి చేశాను, వేదము రాదంటారా స్మృతి, కాదంటారా పురాణము, తెలియదంటారా శిష్టాచారము, పెద్దల యొక్క నడుబడి, అటువంటి వారితో పరిచయం లేదంటారా అంతరాత్మ ప్రబోధము. ఈ 5 తప్ప 6వది ధర్మమునకు ప్రమాణము లేదు. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రం ఎలా చెప్పిందో దానికి అనుగుణంగా ప్రవర్తించడమే శ్రద్ధ కలిగి ఉండుట. అందుకే శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేస్తున్నప్పుడు కూడా శిష్యులందరూ వెళ్ళి మీరు మహాసముద్రం అంత వాంగ్మయాన్ని ఇచ్చారు, మాకు తేలికగా తరించడానికి మార్గం చెప్పండి అంటే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం దుస్తర్కాస్తు విరమ్యతాం అన్నారు. శాస్త్రము ప్రమాణము అని నమ్మండి, శాస్త్రము ఏది చెప్పిందో అది మాత్రమే చెయ్యండి, శాస్త్రము ఏది వద్దన్నదో దాన్ని వదిలిపెట్టేసేయండి. అర్థం పర్థం లేకుండా మాట్లాడేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించమని చెప్పేవాళ్ళు లోకంలో ఉన్న వాటి జోలికి వెళ్ళకండి. దుస్తర్కాస్తు విరమ్యతాం, శాస్త్ర విరుద్ధమైనటువంటి వాదనలు నోరున్నది కదా అని చెప్పి మాట్లాడవద్దు అని శంకర భగవత్పాదులు చిట్ట చివర హెచ్చరిక చేశారు. అంటే లోక సుఖాన్ని కోరుకున్న మహానుభావుడు కాబట్టి చెప్పారు. నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అని బాధపడ్డారు. కాబట్టే శాస్త్రాయచ సుఖాయచ, శాస్త్రాన్ని పట్టుకున్నవాడు శాస్త్ర విహితమైనటువంటి నడవడి కలిగినటువంటి వాడెవరో వాడు ఇప్పుడు సుఖపడతాడు, వచ్చే జన్మలలోనూ సుఖపడతాడు, నిరతిశయ సుఖస్వరూపమైనటువంటి మోక్షాన్ని కూడా పొందగలుగుతాడు. దేనికిది ఆ విషయంలో శంక? శాస్త్రమే ప్రమాణము. కాబట్టి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తువుపలభ్యతే. ఆ శాస్త్రాన్ని గురువుని పట్టుకుని ఎవరు ముందుకు వెళ్ళగలుగుతాడో, ఎవడు నాకు పాపము వద్దు నేను దాని జోలికి వెళ్ళను, అది దాని జోలికి వెళ్ళవద్దని నాకు శాస్త్రము గురువు చెప్పారు కాబట్టి ఇప్పుడు నాకు దాని వలన సుఖము ఉన్నట్టు కనపడినా నేను దాని జోలికి వెళ్ళను అని పూనికతో నిలబడగలడో అటువంటి వాడు శ్రద్ధను పొందినవాడు. శ్రద్ధ చేత ఏమొస్తుంది అంటే శ్రియం. శ్రియం అన్న మాటలోనే శ్రీ అన్నది ఉన్నదా లేదా? శ్రీ అంటే లక్ష్మీదేవి. ఎప్పుడైనా ఆశీర్వచనం చేస్తే ఏమని ఆశీర్వచనం చేస్తారు? నీకు ప్రియం సిద్ధించాలనరు, నీకు ప్రేయస్సు కలగాలనరు, నీకు శ్రేయస్సు కలుగుగాక అంటారు. అలాగే నిత్యశ్రీ నిత్యమంగళం, నీకు ఎప్పుడూ శ్రీ కలుగుగాక. శ్రీ అంటే లక్ష్మీదేవి, ఆ శ్రీ శ్రేయస్సు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అంటే
మంచి నడవడి, మంచి ప్రవర్తన, భగవంతుని యందు భక్తి ఉంటే కదా ఇవి సాధ్యమయ్యేది. అందుకే అసలు నిజమైనటువంటి లక్ష్మి ఏది? భక్తియే లక్ష్మి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.